చైనాలో ఇన్ని రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన ఇండియన్స్ ప్రాబ్లమ్ మన మైండ్ సెట్. మనము పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి కంట్రీస్ ని చూసి హ్యాపీ ఫీల్ అయిపోతాం. రే పాకిస్తాన్ ఎక్కడుంది చూడురా, చైనా ఎక్కడుంది చూడు. మనతోటే స్టార్ట్ అయ్యారు, మన 1970s ఆ టైంలోనే వీళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. రే బంగ్లాదేశ్ ఎక్కడుంది, చైనా ఎక్కడుంది చూడు. సేమ్ పాపులేషన్. మళ్ళా ఒకప్పుడు ఆకలితో చచ్చిపోయారు, తినడానికి గతి లేదు వీళ్ళకి. తేళ్లు, కప్పలు, జర్రులు ఇవి తిని బతికారు. ఇవి తిని బతికి ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నారు. అసలు మైండ్ పోతుంది చైనా చూస్తుంటే. చిన్న చిన్న వాటిల్లో టెక్నాలజీని యూజ్ చేసి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది చైనా. మనం లిటరల్లీ పాకిస్తాన్ దగ్గర ఆగిపోయాం. ట్రోలింగ్ మైండ్ సెట్ మనది. ఎవడైనా గవర్నమెంట్ వచ్చి ప్రశ్నించాడు అనుకోండి, వాడిని ట్రోల్ చేయండి. ఎవడైనా వచ్చి అన్ని మతాలు ఒకటేరా అని చెప్తే వాడిని ట్రోల్ చేయండి. ట్రోల్ చేసి మత కలహాలు రేపండి. పీతల స్టోరీ తెలుసు కదా. ఒక పీత ఎదుగుతుంది అంటే ఇంకొక పీత వచ్చి కాళ్ళు లాగి దాన్ని పడేస్తుంది అనమాట. అదే మైండ్ సెట్ లో ఉన్నాం. మనలో ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే వీడు ఎప్పుడు పడతాడరా అని చెప్పి చూస్తూ ఉంటాం. ఇప్పటికీ ఇండియన్స్ ఎన్ని కాంట్రవర్సీస్ యూట్యూబ్ స్పేస్ లో, ఎన్ని గొడవలు యూట్యూబర్స్ మధ్య, ఎన్ని గొడవలు పొలిటీషియన్స్ మధ్య, ఇంకా వీళ్ళ మైండ్ సెట్ ఇట్లుంది అంటే ఇంకా గ్రౌండ్ లెవెల్ లో పోరగాల మైండ్ సెట్ ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆల్వేస్ బిజీ ఇన్ హిందూ ముస్లిం, ఆల్వేస్ బిజీ ఇన్ ఇండియా పాకిస్తాన్. ఇదే సీరియస్లీ గైస్ ఇండియాలో చాలా తప్పులు జరుగుతున్నాయి. చాలా తప్పులు జరుగుతున్నాయి. లిటరల్లీ నేను వీటి మీద కొన్ని వ్లాగ్స్ చేశాను. మోర్ ఆఫ్ జే ఛానల్లో ఉంటాయి, మీరు వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇప్పుడు అవి మిస్ అయ్యారు అనుకోండి, మీరు 10 years వెనక్కి వెళ్ళిపోతారు. చిన్న థింగ్స్ గైస్, చిన్న థింగ్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది చైనా. మన మైండ్ చైనాలో ఇన్ని రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన ఇండియన్స్ ప్రాబ్లమ్ మన మైండ్ సెట్. మనము పాకిస్తాన్